హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో మనకి వితిన్ 2 weeks లోనే తెలంగాణ టెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి అట్లీస్ట్ ఈ వీక్ అలాగే నెక్స్ట్ వీక్ ప్రీవియస్ తెలంగాణ టెట్ పేపర్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఒక్కసారి పేపర్ మొత్తం మ్యాథ్స్ కంటెంట్ మాత్రమే చెప్తున్నాను డిస్కస్ చేస్తే అసలు మీరు నేర్చుకుంటున్న కంటెంట్ బేస్ చేసుకుని ఏ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, వాటిని ఎలా అర్థం చేసుకుంటామని కూడా మీకు కంప్లీట్గా అఫీషియల్ క్లారిటీ. నేను ఎందుకు ఈ వర్డ్ అఫీషియల్ అని వాడుతున్నామంటే, మనం జనరల్గా ప్రాక్టీస్ పేపర్స్ చేస్తూ ఉంటాం. డెఫినెట్గా ప్రాక్టీస్ పేపర్స్ అనేవి మనకి 95 to 98% ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటాయి. బట్ మీరు ఎప్పుడైతే ఒక అఫీషియల్ పేపర్ తీసుకుని దాన్ని సాల్వ్ చేస్తే ఓకే, అఫీషియల్గా పేపర్ సెట్ చేసే వాళ్ళు ఈ స్టాండర్డ్లో సెట్ చేస్తారు. సో అవి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం, సాల్వ్ చేసుకోగలుగుతున్నాం అంటే డెఫినెట్గా మన కాన్ఫిడెన్స్ 100%కి దాదాపు దగ్గరగా వెళ్తుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు సండే కాబట్టి తెలంగాణ 2017లో జరిగిన టెట్ పేపర్ 1 నుంచి ఓన్లీ మ్యాథ్స్ కంటెంట్ లో ఉండే 24 క్వశ్చన్స్ అసలు ఏ టాపిక్స్ నుంచి ఇచ్చారు, వాటి సొల్యూషన్స్ ఏంటి, సో ఎలా అర్థం చేసుకుంటాం. సో ఈ వీడియోలో పేపర్ 1 గురించి డిస్కస్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో పేపర్ 2 గురించి డిస్కస్ చేస్తాను. దాన్ని బట్టి సో ప్రతి ప్రాబ్లం వెనక ఉండే కాన్సెప్ట్ అండ్ దెన్ అనాలిసిస్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు చదువుతున్న టాపిక్స్ మీద ఓహో ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా మనం అటెంప్ట్ చేయగలము ఎగ్జామ్లో అన్న కాన్ఫిడెన్స్ మీకు పెరుగుతుంది ఈ వీడియో చూడడం వల్ల. అండ్ దెన్ సో నేను పర్టికులర్గా బోర్డు మీద క్వశ్చన్స్ ఏమి రాయట్లేదు, స్క్రీన్ మీదే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, అది నేను చూపిస్తాను. సో దాన్ని చూసి మీరు క్వశ్చన్ చూడగానే ఐడెంటిఫై చేస్తారు కాబట్టి కావాలంటే పక్కన రఫ్గా నోట్ చేసుకుని ఎక్స్ప్లెనేషన్ ఫాలో అవ్వండి. సో లేట్ చేయకుండా మనం ఫస్ట్ క్వశ్చన్ అంటే దీంట్లో 91 క్వశ్చన్ ఏమి చూడండి. ఏ గ్లాస్ రాడ్ ఆఫ్ లెంత్ 32.75 centimeter ఈస్ బ్రోకెన్ ఇంటూ 3 pieces. 32.75 centimeters ఉండే ఒక గాజు కడ్డీ 3 పార్ట్లుగా విరిగిపోయింది. దాంట్లో ఫస్ట్ 2 pieces ఆర్ 7.05 centimeter ఒకటి, 12.325 centimeter ఒకటి. అయితే థర్డ్ పార్ట్ ఎంత అని అంటున్నారు. ఇది మీరు బుర్ర బద్దలు కొట్టుకోవాల్సినంత పెద్ద విషయం కాదు, కానీ కాకపోతే డెసిమల్స్ లో డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్టర్ పాయింట్ ఉన్నప్పుడు చాలా మంది సబ్ట్రాక్ట్ చేయడానికి యాడ్ చేయడానికి ఇబ్బంది పడతా ఉంటారు. సో వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ ఇచ్చారు తప్ప దీంట్లో మనం జుట్టు పీక్కినంత పెద్ద విషయం ఏం లేదు. సో ఇక్కడ వాళ్ళు చూస్తే ఒక పెద్ద పొడవుగా ఉండే ఒక గాజు కడ్డీ మూడు పార్ట్లుగా విడిపోయింది, సమాన భాగాలు కాదు. దాంట్లో ఫస్ట్ 2 parts ఇచ్చారు, థర్డ్ పార్ట్ లెంత్ ఎంత అంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఈ 7.05 అండ్ 12.325 ఏవైతే ఉన్నాయో 7.05 ఇక్కడ రాస్తున్నా, 12.325 ఇక్కడ రాస్తున్నా. సో ఇప్పుడు యాడ్ చేస్తున్నప్పుడు మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్. పాయింట్ కింద పాయింట్ రావాలి, ఇది ఇటువైపు అలైన్ కావాలి, ఇది ఇటువైపు అలైన్ కావాలి. సో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే 5 కింద 5, 0 కింద 2 ఇట్లా వేసుకొని ఇట్లా తీసుకుంటారు. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అలా చేయడం కూడా కరెక్ట్ కాదు ఇది. సో ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ పాయింట్ తర్వాత 2 places ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు. కావాలంటే మనం ఇక్కడ 0 పెట్టుకోవచ్చు, అటువైపు ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చు. నార్మల్ నెంబర్స్ కి అయితే ఇటువైపు ఎన్ని జీరోస్ అన్న పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇది 5 అవుతుంది, ఇది 7 అవుతుంది, ఇది 3 అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే 19 అయింది. అంటే ఈ 2 parts యాడ్ చేస్తే 19.375 అయింది. బట్ టోటల్ లెంత్ ఆఫ్ దిస్ వన్ ఎంత? 32.75. సో ఈ 32.75 లో నుంచి ఈ 2 parts యాడ్ చేస్తే ఎంతైతే వచ్చిందో అది సబ్ట్రాక్ట్ చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ 32.75 రాస్తున్నాను, 19.375 రాస్తున్నాను. నేను ఇందాక చెప్పిందే ఇటువైపు ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చు, అలాగే నార్మల్ నెంబర్స్కి ఇటువైపు ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ 0 పెట్టుకుంటున్నాను. 750 అంటే కాసేపు ఈ పాయింట్ ఈ 32 అండ్ 19 ని మర్చిపోతే 750, 375 నార్మల్ గా కనపడుతున్నాయి. నార్మల్ గా సబ్ట్రాక్ట్ చేస్తే మీకు 375 వస్తుంది. పాయింట్ పెట్టుకుంటున్నాను. 32 నుంచి 19 పోతే
13 అవుతుంది. సో మనకి కావాల్సిన ఆన్సర్ 13.375. ఈ క్వశ్చన్ వెనక ఉండే కాన్సెప్ట్ దశాంశాలు, డెసిమల్స్ ని మల్టిప్లై చేస్తున్నప్పుడు కానీ, సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు కానీ, యాడ్ చేస్తున్నప్పుడు కానీ జరిగే మోస్ట్ కామన్ మిస్టేక్స్ మీద ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది తప్ప దీంట్లో మీరు అర్థం చేసుకోలేనంత పెద్ద కాన్సెప్ట్, పెద్ద విషయం అంటూ ఏమీ లేదు. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ప్యూర్ గా బాడ్మాస్ రూల్ మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్, అది కూడా మిమ్మల్ని ఏమీ కన్ఫ్యూజ్ చేయట్లేదు, సింపుల్ గానే ఇచ్చారు. బాడ్మాస్ రూల్ అంటే మనకు అందరికీ తెలిసిందే, బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ అని అంటూ ఉంటాం. సో ఈ ఆర్డర్ గా మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ బ్రాకెట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ చిన్న బ్రాకెట్ కి బయట మైనస్ ఉంది, లోపల మైనస్ ఉంది. ఇది సింపుల్ గా చేస్తే 3 + 6 అవుతుంది. ఇంటూ 4 వేసుకుంటున్నాను, ప్లస్ 6 డివైడెడ్ బై 48. సో -124 ఇలా వేసుకున్నాను. ఇప్పుడు ఒక్కసారి ఈ బ్రాకెట్ చూస్తే ఇక్కడ మీకు మల్టిప్లికేషన్ కనపడుతుంది, డివిజన్ కనపడుతుంది, అడిషన్ కనపడుతుంది. అకార్డింగ్ టు బాడ్మాస్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ డివిజన్ ఫస్ట్ చేస్తాం. అంటే ఈ డివిజన్ ఫస్ట్ చేస్తే 48 ని 6 తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, 8 అవుతుంది. 6 8 జరిపోతుంది కాబట్టి సో 8 ఇక్కడ వేసుకుంటున్నాను. ప్లస్ డివిజన్ తర్వాత మనం చేయాల్సింది మల్టిప్లికేషన్. 4 3 12 ప్లస్ 6. ఇప్పుడు ఒకసారి చూస్తే ఈ మొత్తం డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ ఏదైతే మనం కన్ఫ్యూజ్ అవుతామో, ఏది ముందో ఏది తర్వాతో, అది సింప్లిఫై అయిపోయినాయి. ఇప్పుడు సింపుల్ గా సమ్ ఆఫ్ 3 నెంబర్స్ కనపడుతున్నాయి. ఇవి 3 యాడ్ చేస్తే మనకి 26 అవుతుంది. దీనికి ముందు 124 పెట్టారు, మైనస్ అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి 98 అవుతుంది. చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే ఈ మైనస్ ఉంది, సో ఫస్ట్ ఇది సబ్ట్రాక్ట్ చేయాలేమో, ఇలా కన్ఫ్యూజ్ అవుతారు. బాడ్మాస్ అనేది చాలా సింపుల్, కాకపోతే చాలా ఎక్కువ సార్లు కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది ఈ ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ మీద. అదొక్కటి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ బాడ్మాస్ మీద ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి దాని మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. బాడ్మాస్ మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మీరు చేయగలరు. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి క్వశ్చన్ ఏముందో. ఆఫ్టర్ 12 years దేవసేనాస్ ఏజ్ విల్ బికమ్ 4 times దట్ ఆఫ్ హర్ ప్రెసెంట్ ఏజ్. దెన్ వాట్ ఈస్ హర్ ప్రెసెంట్ ఏజ్ అని అడిగారు. అంటే దేవసేన అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ప్రస్తుత వయసు 12 సంవత్సరాల తర్వాత వచ్చే వయసు, ఈ రెండిటికి మధ్య కంపారిజన్. 12 years తర్వాత దేవసేన ఏజ్ విల్ బి 4 times ఆఫ్ హర్ ప్రెసెంట్ ఏజ్. 12 సంవత్సరాల తర్వాత దేవసేన వయస్సు ప్రస్తుత వయస్సు కంటే 4 గింతలు లేదా 4 రెట్లు ఉంటుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ ఎక్స్ అనుకుందాం. 12 years తర్వాత 12 years ఆఫ్టర్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 12 అవుతుంది కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఏమో ఎక్స్, 12 సంవత్సరాల తర్వాత ఏజ్ ఏమో ఎక్స్ ప్లస్ 12. వాళ్ళు ఈ రెండింటికి మధ్య కంపారిజన్ చెప్తున్నారు. 12 years తర్వాత వచ్చే ఏజ్, 12 years తర్వాత వచ్చే ఏజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ ప్రెసెంట్ ఏజ్ అన్నారు. సో చాలా సింపుల్ గా ఒక సిచ్యువేషన్ ని మ్యాథమెటికల్ గా అర్థం చేసుకోవడం తెలిస్తే చాలు. దీని వెనక పెద్ద పెద్ద కాన్సెప్ట్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని, లీనియర్ ఈక్వేషన్స్ అని అలాంటివి ఏమీ లేవు. సింపుల్ ఆల్జిబ్రిక్ బేసిక్ ఇన్ఫర్మేషన్, చిన్న చిన్న ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయడం తెలిస్తే చాలు. పెద్దగా మీరు 8th క్లాస్ దాటి కూడా మీకు ఏ నాలెడ్జ్ అవసరం లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయడానికి. సో ఇప్పుడు ఇక్కడ ఉండే ఎక్స్ ని అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 12 ఈక్వల్ టు 4x మైనస్ ఎక్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ 3x అవుతుంది. 12. సో ఎక్స్ ఇక్కడ పెట్టుకుంటే 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇతరులు పంపిస్తే డివైడ్ అవుతుంది. సో 4 అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు 4. ఏంటి ఎక్స్? దేవసేన యొక్క ప్రెసెంట్ ఏజ్. ఇప్పుడు 4 సంవత్సరాలంటే 12 సంవత్సరాల తర్వాత 4 + 12 16 అవుతుంది. 16 అనేది 4కి 4 రెట్లు ఉంటుంది. వాళ్ళు చెప్తుంది అదే. సో సింపుల్ లీనియర్ ఈక్వేషన్స్, అతి సామాన్య సమీకరణాలు సాధించడం తెలిస్తే చాలు. జస్ట్ 7th క్లాస్ 6th క్లాస్ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ మాత్రమే ఇది. మీరు పెద్దగా ఊహించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇది ఈ ప్రాబ్లంకి ఎక్స్ప్లెనేషన్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The smallest number that must be added to 321,727 so that the resultant is exactly divisible by 3 అన్నారు. అంటే ఈ ఒక్కసారి చూడండి, 321,727 అనే ఈ నంబర్ కి ఎంత కలిపితే
వచ్చే నెంబర్ 3తో భాగించబడుతుంది. మీకు ఖచ్చితంగా డివిజబిలిటీ రూల్ ఆఫ్ 3 భాజనీయత సూత్రం ఏదైతే అంటామో 3ది తెలిసి ఉండాలి. ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజబుల్ బై 3. అన్ని డిజిట్స్ యాడ్ చేస్తే 3తో డివైడ్ అయినప్పుడే మనకి ఎంటైర్ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం ఈ డిజిట్స్ అన్ని యాడ్ చేద్దాం. ఏమొస్తుంది? 3 + 2 5, 5 + 1 6, 13, 15, ఒక 7, 22 వస్తుంది. కరెక్టేనా? 6, 13, 15, 22. సో ఈ 22కి ఈ 22 అనేది 3తో డివైడ్ అవుతుందా? కాదు. మరి సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత అయితే 3తో డివైడ్ అవుతుంది? అయితే 21 కావాలి లేదా 24 కావాలి. సో 21 అంటే సబ్ట్రాక్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ నుంచి 1 తీసేసామనుకోండి సబ్ట్రాక్ట్ అవుతుంది. బట్ ఎంత కలిపితే అన్నారు? ఒకవేళ ఇక్కడ 2 కలిపామనుకోండి, ఇప్పుడు ఇదేమవుతుంది? 9 అవుతుంది. అప్పుడు ఇదేమవుతుంది? 24 అవుతుంది. సో వాట్ డస్ ఇట్ మీన్? మనం కలపాల్సిన అతి చిన్న సంఖ్య ఈ నంబర్కి ఏంటంటే 2 అవుతుంది. సో 321,729 మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 3తో డివైడ్ అవుతుంది. సో మనం కలపాల్సిన అతి చిన్న సంఖ్య 2 అవుతుంది. జస్ట్ డివిజబిలిటీ రూల్ ఆఫ్ 3 తెలిస్తే చాలు, చాలా ఈజీగా చేయొచ్చు. ఈ డివిజబిలిటీ రూల్స్ కూడా మనం 6th క్లాస్ 7th క్లాస్ స్టాండర్డ్ లోనే నేర్చుకుంటాము. సో ఇది ఈ క్వశ్చన్ కి ఆన్సర్. నా కమింగ్ టు అనదర్ సింపుల్ వన్. 2 పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ లై బిట్వీన్ 35 స్క్వేర్ అండ్ 36 స్క్వేర్ అలా ఇచ్చారు. ఈ 35 స్క్వేర్ మరియు 36 స్క్వేర్ మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య మధ్యలో ఎన్ని ఉంటాయని. సో దీనికి మీరు స్క్వేర్స్ చేసి పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా a² - b² అనేది a + b ఇంటూ a - b కి సమానం అవుతుంది అన్న చిన్న ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ తెలిస్తే చాలు, ఇది ఈజీగా చేయొచ్చు. సో ఈ రెండిట్లో ఏది పెద్దది? 36 స్క్వేర్ పద్ధతి కాబట్టి ఇది రబ్ చేసి ఇక్కడ రాసుకుంటున్నాను 35 స్క్వేర్ అని. మీరు చూస్తే ఏ ఫామ్ లో కనపడుతుంది? a² - b² ఫామ్ లో కనపడుతుంది. 36 + 35, 36 - 35. ఒకసారి చూస్తే ఏమవుతుంది? ఇది వచ్చేసి 71 అయింది ఇంటూ 1, ఇది 1 అయింది. అంటే నథింగ్ బట్ 71 వచ్చింది. బట్ మనం అబ్జర్వేషన్ ఎంత క్లియర్ గా ఉండాలంటే, ఈ క్వశ్చన్ నేను మళ్ళీ చూపిస్తున్నాను స్క్రీన్ మీద. వాళ్ళు ఆప్షన్స్ లో 72 ఉంది, 70 ఉంది, 74 ఉంది, 68 ఉంది. బట్ మనకేమో 71 వచ్చింది. జాగ్రత్తగా వినండి. ఈ 36 స్క్వేర్ కి 35 స్క్వేర్ కి మధ్య డిఫరెన్స్ 71 ఉంటుంది. కానీ వాటి మధ్య పూర్ణ సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే మాత్రం దీంట్లోంచి మళ్ళీ 1 సబ్ట్రాక్ట్ చేస్తే 70 అవుతుంది. అదేంటి సార్ ఏదో చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదని మీకు డౌట్ రావచ్చు. మీకు అర్థం కావడం కోసం చాలా చిన్న విషయం తీసుకుంటున్నాను నేను. సపోజ్ 6, 8 ఇలా ఉన్నాయనుకోండి. ఈ 6 కి 8 కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే సింపుల్ గా 8 - 6 చేస్తే 2 అంట. ఎస్ కరెక్టే. బట్ 6 కి 8 కి మధ్య ఎన్ని ఇంటీజర్స్ ఉన్నాయంటే మాత్రం మీరు 7 ఒకటే ఉందని చెప్తారు. సో డిఫరెన్స్ వేరే, నంబర్ ఆఫ్ ఇంటీజర్స్ వేరే. సో డిఫరెన్స్ నేను పూర్తిగా ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యల గురించే మాట్లాడుతున్నాను. సో ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంతైతే ఉంటుందో దానికంటే ఒకటి తక్కువ ఇంటీజర్స్ ఉంటాయి. సో ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ 71 ఉన్నాయి, దానికంటే ఒకటి తక్కువ ఇంటీజర్స్ ఉంటాయి. సో 8 కి 6 కి మధ్య డిఫరెన్స్ 2, బట్ ఉండే ఇంటీజర్స్ మాత్రం 7 ఒక్కటే. సో అందుకనే 2 లోంచి 1 తీసేస్తే వచ్చే 1 మనకి కావాల్సిన ఆన్సర్. ఇది అర్థమైతే చాలా ఈజీ. కొన్నిసార్లు మన కర్మకి ఏం తెలుసా, 71 ఏదైతే మనకు వస్తుందో ఈ ఫార్ములా మనకి బాగా తెలిసి ఉంటుంది, చేస్తాం 71 వస్తుంది. 71 అనేది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతుంది కానీ నంబర్ ఆఫ్ ఇంటీజర్స్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన కర్మకి ఫస్ట్ ఆప్షన్ 71 ఉంటుంది. డైరెక్ట్ గా తీసుకెళ్లి పెట్టేస్తాం. క్వశ్చన్ పూర్తిగా చదవండి, వాళ్ళు ఏమడుగుతున్నారో అర్థం చేసుకోండి. మనం పెడుతున్న ఆన్సర్ కరెక్టా కాదా అన్నది మీకు మీరే పెట్టే ముందు ఆలోచించండి. అది తప్ప వేరే ఆప్షనే లేదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం గుండెలు బాదుకోవడం కంటే 1 or 2 సెకండ్స్ ఆగి ఆలోచించి పెట్టడం అన్ని విధాలా ఉత్తమం. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పైథాగరన్ ట్రిప్లెట్? పైథాగరన్ ట్రిప్లెట్ అనే వర్డ్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు మీరు. సో పైథాగరన్ ట్రిప్లెట్ అంటే ఒక రైట్ ట్రయాంగిల్ ఉంటే, ఒక రైట్ ట్రయాంగిల్ ఇలా ఉంటే తీసుకునే 3 నెంబర్లు, అంటే బిగ్గర్ నెంబర్ మనం ఇక్కడ తీసుకుంటాం, రిమైనింగ్ ఇలా తీసుకుంటాం. సో ఖచ్చితంగా పైథాగరస్ థీరంలో హైపాంటిస్, తెలుగులో అయితే కర్ణం అంటాం. కర్ణము యొక్క స్క్వేర్
కర్ణము యొక్క స్క్వేర్ మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం కావాలి. అంటే 10 స్క్వేర్ అనేది 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ అయితే దీన్ని పైథాగరన్ ట్రిప్లెట్, పైథాగరస్ త్రికము అని పిలుస్తాం. సో ఇది వచ్చేసి 100 అవుతుంది, ఇది వచ్చేసి 36 ప్లస్ 64 అవుతుంది, ఇది కూడా 100 అవుతుంది. సో 10, 6, 8 లేదా 6, 8 అని ఏదైతే ఇచ్చారో అది పైథాగరన్ ట్రిపుల్ అవుతుంది. అలాగే 7, 24, 25 కూడా మీరు చెక్ చేస్తే పైథాగరన్ ట్రిప్లెటే అవుతుంది. అలాగే 5, 12, 13 కూడా చెక్ చేస్తే పైథాగరన్ ట్రిప్లెటే అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో 6, 8, 12 అని అదైతే పైథాగరన్ ట్రిప్లెట్ కాదు. ఎందుకంటే 12 స్క్వేర్ వచ్చేసి 144 అవుతుంది. మిగిలింది వచ్చేసి మీరు యాడ్ చేస్తే 36 ప్లస్ 64 ఇక్కడ చేసాం కాబట్టి డైరెక్ట్ గా చేస్తున్నాను. ఇది వచ్చేసి 100 అవుతుంది, ఇది వచ్చేసి 144 అవుతుంది. ఇవి రెండు ఈక్వల్ కాదు కాబట్టి అది పైథాగరన్ ట్రిప్లెట్ కాదు. వాళ్ళు అడిగింది కూడా ఏది పైథాగరన్ ట్రిప్లెట్ కాదు అని అడిగారు. సో మీకు చూడగానే అర్థమైపోతుంది, అవన్నీ క్యాలిక్యులేట్ చేసి చూడాల్సిందే. పైథాగరన్ ట్రిప్లెట్స్ మీకు అట్లీస్ట్ ఒక 5 to 7 లేదా 5 to 10 పైథాగరన్ ట్రిప్లెట్స్ గుర్తు పెట్టుకోగలిగితే స్టార్టింగ్ నుంచి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. హ్యావ్ ఎ లుక్ హియర్. ఇఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈస్ డబుల్డ్ then the volume becomes, అంటే ఒక క్యూబ్ ఇలా ఉంది సమఘనము, సమఘనం యొక్క ప్రతి అంచును డబల్ చేస్తే అంటే రెట్టింపు చేస్తే సో చూడండి ఇక్కడ రెండు డయాగ్రామ్స్ వేశారు. ఇది ఒరిజినల్ అనుకుందాం, చిన్నది తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అంచు లేదా సైడ్ లేదా భుజము ఏమన్నా అనుకోవచ్చు. ఒకవేళ ఏ అని తీసుకుంటే దీని గల పరిమాణం లేదంటే వాల్యూమ్ ఏమవుతుంది మనకు తెలుసు. వాల్యూమ్ ఈక్వల్ టు సైడ్ క్యూబ్ అని, అంటే నథింగ్ బట్ ఏ క్యూబ్ అవుతుంది. ఘన పరిమాణం ఏ క్యూబ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే సడన్ గా దీని ప్రతి సైడ్ ని డబల్ చేసామంటున్నారు. అంటే ఇది 2a అవుతుంది, ఇది 2a అవుతుంది, ఇది కూడా 2a అవుతుంది. సో ఇప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది, వాల్యూమ్ ఈక్వల్ టు 2a హోల్ క్యూబ్. అంటే ఇక్కడ క్యూబ్ అనేది లోపల ఉండే రెండుకి అలాగే ఏకి రెండిటికి అప్లై చేయాలి కాబట్టి మనం చేస్తే ఏమవుతుంది 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే 2 into 2 into 2 అవుతుంది కాబట్టి 8a క్యూబ్. సో సైడ్ ఏ ఉన్నప్పుడేమో ఏ క్యూబ్ వచ్చింది, సైడ్ ని డబల్ చేస్తేనేమో 8a క్యూబ్ వచ్చింది. వాళ్ళు ఇక్కడ అంటుంది ఎన్ని రెట్లు పెరిగింది అంటున్నారు. 8 రెట్లు పెరిగింది. ఇక్కడ ఏ క్యూబ్ ఉంటే ఇక్కడ 8a క్యూబ్ అయింది. ఎన్ని రెట్లు అంటే 8 రెట్లు. ఎంత పెరిగింది అంటే లేదా ఎంత పర్సెంట్ పెరిగింది అంటే మాత్రం 700% అవుతుంది. ఎందుకంటే డిఫరెన్స్ అనేది 7a క్యూబ్ కి ఈక్వల్ అవుతుంది. 7a క్యూబ్ బై a క్యూబ్ చేస్తే మనకి 700% వస్తుంది. పర్సంటేజ్ వేరే, టైమ్స్ వేరే. ఎంత పర్సెంట్ పెరిగిందంటే డిఫరెన్స్ చూసుకుంటాం, ఎన్ని రెట్లు పెరిగిందంటే జస్ట్ ఫైనల్ గా ఈ నెంబర్ పక్కన ఏదైతే వస్తుందో అన్ని రెట్లు అని చెప్తాం. చాలా సింపుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ కూడా. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. ఏమి చూడండి. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్ 24 then the altitude of that triangle, ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 24 సెంటీమీటర్లు అయితే దాని ఎత్తు ఎంత? సో ఇప్పుడు సైడ్ నాకు తెలీదు, ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయన్న ఒక్క విషయం మాత్రం నాకు తెలుసు. సో ఇప్పుడు పెరిమీటర్ అంటే ఇవన్నీ కలపాలి కదా. a plus a ఈక్వల్ టు 24, 3a ఈక్వల్ టు 24, a ఈక్వల్ టు 24/3, 3 1 jar 3 8 jar. సో ఏంటి ఈ ఈచ్ సైడ్ 8 8 8 అయింది. వాళ్ళు అడిగింది ఏంటి సైడ్ కాదు, మన కర్మకి మనకి అదే ఉంటుంది. కొన్నిసార్లు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ లో లేదు కానీ కొన్నిసార్లు 8 అనే ఉంటుంది. ఏం ఆలోచించకుండా పెట్టేస్తాం. వాళ్ళు అడిగింది ఏంటి ఆల్టిట్యూడ్. ఇదిగో ఇది ఆల్టిట్యూడ్ అంటే. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పెద్దగా ఫార్ములాస్ ఏం అవసరం లేదు. సమబాహు త్రిభుజంలో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో altitude equal to √3 divided by 2 into side. ఇది ఎలా వచ్చింది అంటే కూడా దీనికి కూడా ఒక చిన్న ప్రూఫ్ ఉంది పైథాగరస్ థీరం యూజ్ చేసుకొని. సో ప్రస్తుతానికి ఇది మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఎలా అన్నా చేయొచ్చు. సో ఇప్పుడు √3 divided by 2 రాస్తున్నా. సైడ్ మనకు ఎంత వచ్చింది 8 వచ్చింది. 8 రేసాను. 2 1 jar 2 4 jar. ఆన్సర్ ఏమొచ్చింది 4√3. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూస్తే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క బేసిక్ ప్రాపర్టీ ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఇదొకటి.
అలాగే ఆల్టిట్యూడ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ సైడ్ అవుతుంది. ఇవి రెండు తెలిస్తే చాలు ఈ క్వశ్చన్ చేయొచ్చు. సో ఇలా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మీద క్వశ్చన్స్ చాలా రకాలుగా అడగడానికి ఛాన్స్ ఉంది. ఏ రకమైన క్వశ్చన్ అయినా మీకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ నుంచి బేసిక్ ఇన్ఫర్మేషన్, ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఆల్టిట్యూడ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ సైడ్ అవుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీరు కాన్ఫిడెంట్ గా తెలుసుకొని ఉంటే చాలు, ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు చేయగలరు. సో ఇది జామెట్రీ నుంచి అడిగిన క్వశ్చన్. నౌ కమింగ్ టు ద క్వశ్చన్ నంబర్ 99. సో చూడండి, ఇలా క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు మనకి. క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చి వాళ్ళు ఈ తరగతుల యొక్క తరగతి అంతరము, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ క్లాస్ అన్నారు. చాలా మంది ఇలా తీసుకుంటారు, ఇది తప్పు, ఇలా తీసుకోకూడదు. అండ్ మోర్ ఓవర్ మనం ఏదైనా క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ 19 ఇక్కడ 20 ఉంటే మనం క్యాలిక్యులేషన్ కంటిన్యూ చేయం, వీటిని కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్స్ లోకి మార్చుకుని చేస్తాం. అవి టాపిక్ వచ్చినప్పుడు తర్వాత చెప్తాను. బట్ ఇక్కడ హైట్ లేదా తరగతి అంతరం ఎలాగనుకుంటామంటే, సో ఎయిదర్ ఇలా అన్న డిఫరెన్స్ తీసుకుంటాం లేదా ఇటువైపు అన్న డిఫరెన్స్ తీసుకుంటాం. సో ఇలా తీసుకున్నప్పుడు 29 మైనస్ 19 ఏమవుతుంది, 10 అవుతుంది. ఇలా తీసుకుంటే 20 మైనస్ 10 ఏమవుతుంది, ఇక్కడ కూడా 10 అవుతుంది. ఒకవేళ మీరు దీన్ని కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్స్ లోకి మార్చుకున్న తర్వాత క్లాస్ విడ్త్ లేదా క్లాస్ హైట్ కనుక్కున్నా కూడా 10 వస్తుంది. సో అది చెయ్యకుండానే మీరు ఇక్కడ క్లాస్ హైట్ కనుక్కోవచ్చు. ఇలా కనుక మీరు ఫాలో అయ్యారంటే 19 మైనస్ 10 ఉన్నారంటే 9 వస్తుంది. మనకి ఫస్ట్ ఆప్షనే 9 అని ఉంది, చూపిస్తున్నాను చూడండి. సో ఇలా సింపుల్ గా మిమ్మల్ని మిస్లీడ్ చేస్తారు. కాన్ఫిడెంట్ గా ఉంటేనే వాళ్ళు ఎంత కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ కాకుండా మనం ఆన్సర్ చేయగలము. అలాగే నెక్స్ట్ వన్ క్వైట్ ఇంట్రెస్టింగ్ వన్, పై చార్ట్స్ అనే ఒక చిన్న టాపిక్ మీద స్టాటిస్టిక్స్ లోనే ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. సో వాళ్ళు ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ అనే 5 సబ్జెక్ట్స్ లో ఒక వ్యక్తికి లేదా ఒక స్టూడెంట్ కి వచ్చిన మార్క్స్ 17, 20, 18, 16 అండ్ 19 అని చెప్తూ, ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ ని జాగ్రత్తగా చూడండి, పై చార్ట్ లో కనుక వేస్తే మ్యాథ్స్ కి వచ్చే కోణం ఎంత అని అడిగారు. సో కంప్లీట్ గా కొత్తదైనప్పటికీ చాలా ఈజీగానే మీరు నేర్చుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పై చార్ట్స్ అంటే ఏమీ లేదు, ఇలా మనకి సర్క్యులర్ షేప్ లో ఉండి సో ఇలా వస్తుందన్నమాట. ఇది జనరల్ గా క్రికెట్ లో అక్కడక్కడ చూపిస్తూ ఉంటారు, క్రికెట్ లో కానీ బడ్జెట్ లో కానీ చూపిస్తూ ఉంటారు. సో ఇలా దీనికి మ్యాథ్స్ వచ్చింది, దీనికి సైన్స్ వచ్చింది, ఇంగ్లీష్ వచ్చింది, సోషల్ వచ్చింది, ఇలా రకరకాలుగా చూపిస్తూ ఉంటారు. సో మరి దీనికి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, 18 మార్క్స్, హోల్ డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఎన్ని అంటే ఇవన్నీ కలిపితే, మ్యాథ్స్ ఎగ్జామ్ జరిగిన మార్క్స్ కాదు, ఇవన్నీ కలిపితే ఎంత వచ్చింది, 17 + 18 35 అయింది, ప్లస్ 20 55 అయింది. ఇవి రెండు కలిపితే 35, 55 + 35 90. అంటే ఈ 5 సబ్జెక్ట్స్ మార్క్స్ కలిపితే 90. ఆ 90 ఇక్కడ వేసుకుంటున్నా ఇంటూ 360. సడన్ గా ఏంటి 360? మనకి జనరల్ గా ఇలాంటి చోటంతా 100 వస్తూ ఉంటుంది. అవన్నీ మనం పర్సంటేజెస్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు 100 వస్తుంది. ఇక్కడ ఒక పై చార్ట్ లో అంటే ఇలా సర్కిల్ కనపడే ఫిగర్ లో యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు సర్కిల్ లో సెంటర్ దగ్గర అంతా యాంగిల్ కలిపితే 360 డిగ్రీస్ అవుతుంది అన్నది మనం జామెట్రీలో నేర్చుకునే విషయం. వాటి గురించి మనం క్లియర్ గా తర్వాత జామెట్రీలో డిస్కస్ చేద్దాం. అందుకని ఇక్కడ 360 వేస్తాం. సో యూ మస్ట్ బి వెరీ క్లియర్. ఇప్పుడు ఇది మీకు అర్థమైతే కేవలం మ్యాథ్స్ కే కాదు, తెలుగుకి ఎంత యాంగిల్, ఇంగ్లీష్ కి ఎంత యాంగిల్, సైన్స్ కి ఎంత యాంగిల్, సోషల్ కి ఎంత యాంగిల్ అని మీరు ఓన్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ మీకు వచ్చిన ఆన్సర్స్ అంతా కలిపితే 360కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి, 18 1 జార్ 18 5 జార్ 5 1 జార్ 5 ఏమవుతుంది 72. సో 72 డిగ్రీస్ అనేది మ్యాథ్స్ కి ఫార్మ్ కాబడిన లేదా ఫార్మ్ అయ్యే యాంగిల్ అవుతుంది. చాలా సింపుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా పై చార్ట్స్ అనేవి. జనరల్ గా చాలా రేర్ గా మన టెక్స్ట్ బుక్స్ లో కూడా ఓన్లీ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎక్కువ ప్రాక్టీస్ కూడా ఉండదు. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వెరీ 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 పవర్ఫుల్ కాన్సెప్ట్ టు ఆస్క్ ది క్వశ్చన్స్ అడగడానికి. సో చాలా ఇన్ఫర్మేషన్స్ మనకి తెలిసి ఉండాలి. ఈ 360 డిగ్రీస్ ఎందుకు వేసుకుంటున్నాము, ఇవన్నీ ఎందుకు కూడుతున్నాము, ఇది ఎందుకు వేసుకుంటున్నాము, ఇక్కడ యాంగిల్ ఎక్కడ వస్తుంది, ఇదంతా తెలిసి ఉండాలి. కాబట్టి ఇది సింపుల్ అయినప్పటికీ చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ కాన్సెప్ట్. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఏమి ఇచ్చారు చూడండి, క్వశ్చన్ నెంబర్ 101. The parallel sides of a trapezium are in the ratio 2:5
and the distance between the parallel sides is 10 centimeter. ఏరియా వచ్చేసి 350 సెంటీమీటర్ స్క్వేర్. ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమే, నాకు నంబర్స్ ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ ఏరియాస్ ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ లో నేను ఇదే కైండ్ ఆఫ్ ప్రాబ్లం చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్యారలల్ సైడ్స్ యొక్క రేషియో ఇచ్చి, హైట్ ఇచ్చి, ఏరియా ఇచ్చి వాటి సైడ్స్ కనుక్కోమంటారని. సో మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ట్రెపీజియం, ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ హైట్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్, సమాంతర భుజాల మొత్తము. హాఫ్ ఇంటూ ఎత్తు ఇంటూ సమాంతర భుజాల మొత్తము. ఏరియా వాళ్ళు ఎంత ఇచ్చారు? 350 ఇచ్చారు. 1/2 ఇంటూ 10 ఇంటూ ఇది 2x 5x కలిపితే 7x అని రాసేస్తున్నాను, ఎందుకంటే 2:5 అని ఇచ్చారు కాబట్టి ఏదో ఒక ఆల్ఫాబెట్ పెట్టుకొని పక్కన 2x అనో 2y అనో 2a అనో పెట్టుకొని రాసుకున్నాను. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, 2 1 జార్ 2 5 జార్. సో ఒకసారి చూడండి, 5 ఇంటూ 7x అంటే ఏమైంది? 35x అయింది. ఇక్కడేమో 350 వచ్చింది. ఈ 35 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 35 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఏమవుతుంది? x ఈక్వల్ టు 350 డివైడెడ్ బై 35 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 10 వచ్చింది. ఈ 10 ఏంటి? x యొక్క విలువ, మనం ఏదైతే అజ్యూమ్ చేసుకున్నామో దాని యొక్క విలువ. ఇప్పుడు వాళ్ళు అడిగింది వాట్ ఆర్ ద ప్యారలల్ సైడ్స్ ఇన్ సెంటీమీటర్స్. క్లియర్ గా 2x 5x అని వాళ్ళు అన్నారు కాబట్టి ఈ x దగ్గర మనం 10 పెట్టామంటే ఇది 20 అవుతుంది, ఇది 50 అవుతుంది. మీరు చూస్తే ఇచ్చిన ఆప్షన్స్ లో 20 and 50 ఫస్ట్ ఆప్షన్ కనపడుతుంది. సో ఇలా జస్ట్ ఫార్ములాస్ గుర్తు పెట్టుకొని కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఇది కూడా జస్ట్ 7th or 8th క్లాస్ స్టాండర్డ్ ప్రాబ్లమే. కాకపోతే ట్రెపీజియం దాని ఏరియా అనేది మనకి 8th క్లాస్ లో వస్తుంది కాబట్టి 8th క్లాస్ స్టాండర్డ్ ప్రాబ్లం లాగా కన్సిడర్ చేస్తాం. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ మీదనే ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. మీకు క్లియర్ గా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి అనే విషయం తెలిస్తే అర్థమవుతుంది. చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ 60 degrees అని ఇచ్చారు. మళ్ళీ కింద ఏమి ఇచ్చారు? ఇంకొక ఇన్ఫర్మేషన్, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి, అంటే ఈ రెండు యాంగిల్స్ సమానం అని వాళ్ళే చెప్తున్నారు. అయితే ఏబిసిని ఏమని పిలవచ్చు? రైట్ యాంగిల్ ట్రయాంగిలా, ఈక్విలేటరా, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిలా, స్కేల్ అండ్ ట్రయాంగిలా? తెలుగులో అయితే లంబకోణ త్రిభుజమా లేకపోతే సమబాహు త్రిభుజమా అని అడిగారు. సో సింపుల్, ఇక్కడ ఏవైతే ఈక్వల్ అంటున్నారో దీన్ని నేను ఎక్స్ ఎక్స్ అనుకుంటున్నాను. ట్రయాంగిల్ అన్న వర్డ్ మైండ్ లోకి రాగానే ఫస్ట్ వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే లోపల కోణాలు ఉంటాయి, అవి కలిపితే 180 degrees అవుతాయని. సో అది తెలిస్తే చాలు. సో ఇప్పుడు ఇక్కడ 60 అయింది, ఇది ఎక్స్ ఇది ఎక్స్. సో చూడండి, 60 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అవుతుంది, ఇది వచ్చేసి 60 అయింది. సో 2x ఈక్వల్ టు 180 మైనస్ 60 చేస్తున్నాను. సో ఏమొస్తుంది? 2x ఈక్వల్ టు 120. ఈ 2 అటువైపు తీసుకెళ్తే x ఈక్వల్ టు 60 degrees. వాట్ డస్ ఇట్ మీన్? x ఈక్వల్ టు 60 అంటే ఇక్కడ 60 వస్తుంది, ఇక్కడ 60 వస్తుంది. మీరు ఒక్కసారి ట్రయాంగిల్ చూస్తే ఆల్ ద 3 యాంగిల్స్ 60 60 60 ఎక్కడ కనబడతాయి? మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లేదా సమబాహు త్రిభుజంలో కనబడతాయి. కాబట్టి మన ఆన్సర్ లేదా ఆప్షన్ సమబాహు త్రిభుజం అవుతుంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్స్ మీద ఫ్రేమ్ చేస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఇవి. కేవలం ఇది సాల్వ్ చేసామని కాకుండా మనకి తెలిసిన చిన్న చిన్న విషయాల మీద క్వశ్చన్స్ ఇలా ప్రిపేర్ చేస్తున్నారు, మనమైతే ఎలా ప్రిపేర్ చేస్తాము అని అన్న వే ఆఫ్ థింకింగ్ మీకు స్టార్ట్ అయితే మీరు కూడా దీంట్లో రకరకాల క్వశ్చన్స్ మీరు ఓన్ గా ప్రిపేర్ చేయొచ్చు. దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జస్ట్ ఏరియాస్ మీద పెరిమీటర్స్ మీద అడిగిన క్వశ్చన్. ఒక రెక్టాంగిల్ ఇచ్చారు, ఒకసారి చూడండి. ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ 3 centimeter మోర్ దాన్ బ్రెడ్త్ అన్నారు. ఒక రెక్టాంగిల్ ఇలా ఇచ్చారు, దీని లెంత్ వచ్చేసి బ్రెడ్త్ కంటే 3 సెంటీమీటర్లు ఎక్కువ. బ్రెడ్త్ ని కాసేపు ఎక్స్ అనుకుంటున్నాను, అప్పుడు ఇదేమవుతుంది? ఎక్స్ ప్లస్ 3 అవుతుంది, ఎందుకంటే 3 సెంటీమీటర్ ఎక్స్ట్రా అన్నారు కాబట్టి. ఇక్కడ వాళ్ళు ఇచ్చింది పెరిమీటర్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్ అయితే లెంత్ ఎంత? మనకు బాగా తెలుసు, రెక్టాంగిల్ కి ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, అలాగే పెరిమీటర్ అంటే 2 of L plus B రాసుకుంటాం. సో పెరిమీటర్ 2 of L plus B అని రాసుకుంటున్నాను. ఎంత ఇచ్చారు? పెరిమీటర్ 30 సెంటీమీటర్ ఇచ్చారు. 2
బ్రాకెట్ లో ఎల్ అంతా ఎక్స్ ప్లస్ 3, బి అంతా ఎక్స్. సో ఏమవుతుంది చూడండి, ఈ 3 కావాలంటే ఇటువైపు పంపించేద్దాం. 30/2 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 3 అని రాశారు. చూడండి ఏం చేశారు. సో ఏమవుతుంది, ఇది 2 1 జార్ 2 15 జార్ 15 ఈక్వల్ టు 2x ప్లస్ 3. ఈ ప్లస్ 3 ఇతరులు పంపిస్తే ఏమవుతుంది, 15 - 3 ఈక్వల్ టు 2x, 2x ఈక్వల్ టు 12, x ఈక్వల్ టు 12/2 విచ్ ఈస్ నథింగ్ బట్ 6 అవుతుంది. వాళ్ళు ఏం కనుక్కోమన్నారు, పొడవు కనుక్కోండి అన్నారు. మనం జనరల్ గా ఆవేశంగా ఏం చేస్తాం, x ఈక్వల్ టు 6 వచ్చింది, ఎస్ x ఈక్వల్ టు 6 ఆప్షన్స్ లో కనపడుతుంది. ఏమీ ఆలోచించకుండా వెళ్ళి తీసుకొచ్చి పెట్టేస్తాం. తర్వాత బయటకు వచ్చిన తర్వాత అర్రే వాళ్ళు కనుక్కోమంది పొడవు, నాకేమో బ్రెడ్త్ వచ్చింది, అర్రే ఆప్షన్ తప్పు చేసి అంటాడు. సో క్వశ్చన్ పూర్తిగా చదవకుండా, పూర్తిగా కన్ఫర్మ్ చేసుకోకుండా మీరు ఎంత ఫాస్ట్ గా క్యాలిక్యులేషన్స్ చేసినా దయచేసి ఆన్సర్ పెట్టేటప్పుడు 1 or 2 seconds ఆలోచించండి. ఇది ఎందుకు తప్పు కాకూడదు అని ఆలోచించడం మొదలు పెడితే డెఫినెట్ గా మీ మైండ్ మిమ్మల్ని వెనక్కి లాగుతుంటుంది. ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇది చాలా సింపుల్ గా మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉండే క్వశ్చన్సే నాకు ఎక్కువ కనపడుతున్నాయి, అంటే నేను అబ్జర్వ్ చేస్తున్న దాంట్లో. సో ఇది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుంది మరి, ఇప్పుడు x ఈక్వల్ టు 6 వచ్చింది అంటే లెంత్ ఏమవుతుంది, x ప్లస్ 3 విచ్ ఈస్ నథింగ్ బట్ 9 సెంటీమీటర్ అవుతుంది. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఏమి ఇచ్చారు చూడండి, 3x² ప్లస్ 5x ప్లస్ 3 అనే దాన్ని 7x³ ప్లస్ 6x మైనస్ 9 లో నుంచి తీసేస్తే, సో చాలా మంది ఈ బిట్ కూడా సరిగ్గా గమనించకుండా, సరిగ్గా అబ్జర్వ్ చేయకుండా తప్పు చేయడానికి 95% ఛాన్స్ ఉంది. ఎందుకంటే చూడగానే పైన పవర్స్ పెద్దగా నోటిఫై చేయరు. ఇక్కడ 3 టర్మ్స్ కనపడుతున్నాయి, x² ఉంది, x ఉంది, ఇక్కడ కూడా x² xే ఉంటుంది అనుకుని దబా సబ్ట్రాక్ట్ చేసేస్తారు. మన కర్మకి మనం ఏదైతే తప్పు చేస్తామో అదే ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ x³ ఉంది, ఇక్కడ x² ఉంది, మనం దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయలేదు. సో మనం రాసుకుంటున్నప్పుడు కూడా ఎలా రాసుకోవాలి చూడండి, 7x³ ప్లస్ 6x మైనస్ 9. ఎందుకు వాంటెడ్ గా నేను ఇక్కడ గ్యాప్ పెట్టాను, యాక్చువల్గా ఇక్కడ x² టర్మ్ ఉండాలి, లేదు. యాక్చువల్ గా మనం కొంచెం హై లెవెల్ క్యాలిక్యులేషన్స్ లో 0x² అని పెట్టుకుంటాం, బట్ ప్రస్తుతానికి అలా గ్యాప్ పెడుతున్నాను నేను. ఇప్పుడు చూడండి 3x² ఎక్కడ రాయాలి, దీని కింద రాస్తే ఇది ఒప్పుకోదు. సో ఇక్కడ రాయాలి 3x² ప్లస్ 5x ప్లస్ 3 అని. ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేయాలంటే దీంట్లోంచి ఇది తీసేయాలన్నప్పుడు ఏమవుతుంది, 7x³ దీని కింద ఏమీ లేదు, 7x³ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇది మైనస్ అవుతుంది కదా, అంటే ఇది మైనస్ 3x² అవుతుంది. ఇప్పుడు ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, 1x అవుతుంది, ప్లస్ 1x అవుతుంది. ఇదేమవుతుంది, ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ అంటే సైన్ మారుతుంది కదా, మైనస్ 12 అవుతుంది. సో మీరు చూస్తే 7x³ మైనస్ 3x² ప్లస్ x మైనస్ 12 అనే ఆప్షన్ కనపడుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇవ్వలేదు, కానీ ఒకవేళ నాకు కనుక ఛాన్స్ వస్తే ఈ క్వశ్చన్ కి ఆప్షన్స్ ఇవ్వమని డెఫినెట్ గా నేను ఫస్ట్ ఆప్షన్ ఏం పెడతాను తెలుసా, 7x³ మైనస్ 3x². చాలా మంది 4x² వేస్తారు. 4x² తో స్టార్ట్ అయ్యే ఆప్షనే తీసుకొచ్చి ఫస్ట్ లో పెడతాను. డెఫినెట్ గా అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ అన్నా గుడ్డిగా ఏమి ఆలోచించకుండా టక్కని తీసుకొచ్చి ఆన్సర్ పెడతారు. సో మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. నౌ కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్, లిటిల్ రిలేటెడ్ టు ఫ్రాక్షన్స్. మీరు ఫ్రాక్షన్స్ కి సంబంధించి బేసిక్ ఆపరేషన్స్ కాన్ఫిడెంట్ గా చేయగలిగితే చాలు, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ద పార్ట్ ఆఫ్ హోంవర్క్ లెఫ్ట్ వెన్ Pranava finished 5/12th part of his homework on Saturday and 1/4 of part on Sunday. అంటే శని ఆదివారాల్లో ఒక స్టూడెంట్ కంటిన్యూగా 5/12 ఒక రోజు, అలాగే 1/4 ఒక రోజు హోంవర్క్ ఫినిష్ చేస్తే ఇంకా చెయ్యకుండా మిగిలిపోయిన హోంవర్క్ ఎంత అని అడుగుతున్నారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది, హోంవర్క్ అంటే మొత్తం ఒక పార్ట్ అనుకుంటాం. దాంట్లో 5/12 ఒక రోజు, 1/4 ఒక రోజు కంప్లీట్ చేశాడంటే మనం అర్థం చేసుకోవాల్సింది, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టూడెంట్ మొత్తం కంప్లీట్ చేసింది ఎంత, సాటర్డే అండ్ సండే కలిపి. అప్పుడు దీనికి మనం LCM 12 అవుతుంది. లేదు మీరు నార్మల్ గా ఫ్రాక్షన్స్ లో అడిషన్ చెప్తున్నప్పుడు ఇవి రెండు మల్టిప్లై చేసి ఇక్కడ వేసుకోండి, ఇది ఇట్లా మల్టిప్లై చేసుకోండి అని చెప్తా. మీరు అలా ఫాలో అయినా కూడా నష్టం ఏమీ లేదు. సో 12 ఇక్కడ వచ్చేసి 5 వస్తుంది, 5/12 ఇంటూ 12 ప్లస్ ఇక్కడ వచ్చేసి 3 వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 8/12 వస్తుంది. 8/12 సింపుల్ గా చేస్తే ఏమవుతుంది మనకి, 2/3 వస్తుంది. సో 2/3 అనేది వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు 2/3 అనేది వర్క్ కంప్లీట్ అయిపోయింది.
2/3 వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఎంత మిగిలింది అంటే 1 మైనస్ 2/3 ఏమవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 1/3 అవుతుంది. అంటే సాటర్డే అండ్ సండే 5/12 అండ్ 1/4 ఫినిష్ చేస్తే ఇంకా మిగిలిపోయిన వర్క్ 1/3 ఆఫ్ వర్క్ మిగిలిపోయింది. సో జస్ట్ ఫ్రాక్షన్స్ కి సంబంధించి బేసిక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ తెలిస్తే కూడా చాలా ప్రాబ్లమ్స్ మీరు చేయాల్సి ఉంటుంది. దాని మీద బేస్ చేసుకొని మీరు ఆ విషయం క్లియర్ గా అర్థం కావాలి. జస్ట్ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద అడిగిన క్వశ్చన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 106. 5/7, 3/5, 9/14 అండ్ 8/15 ఇలా 4 ఫ్రాక్షన్స్ ఇచ్చి ఈ 4 ఫ్రాక్షన్స్ లో పెద్ద ఫ్రాక్షన్ ఏంటి అని అడుగుతున్నాం. దీన్ని మనం 2 రకాలుగా చేయొచ్చు. నెంబర్ 1, కాస్త పెద్దగా అనిపించిన ప్రతి ఫ్రాక్షన్ ని డెసిమల్ లోకి మార్చడం. అబ్బా ఇది చాలా పెద్ద పని, ఎందుకంటే ప్రతి దాన్ని పక్కకి తీసుకొచ్చి డివిజన్ చేయాలి. రెండోది, ఆల్ ద 4 ఫ్రాక్షన్స్ డినామినేటర్స్ చూస్తే వేరే వేరే నంబర్స్ కనపడుతున్నాయి. వాటిని లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చగలగడం. లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చడము అంటే ఈ డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో 7, 5, 14 అండ్ 15 వీటికి ఎల్సిఎం అనుకుందాం. ఫస్ట్ 5 తో చేస్తున్నా, సో 1, 14 అండ్ 3, మళ్ళీ 7 తో చేస్తున్నా 1, 1, 2, 3. సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి 210 అనేది ఎల్సిఎం అవుతుంది. 210 అనేది ఎల్సిఎం అవుతుంది. ఈ 210 అనే దాన్ని డినామినేటర్స్ గా పెట్టుకుంటూ మనం వీటికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాయాలి. అంటే 5/7 కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ రాయాలి. అంటే ఎట్లా రాస్తాం, ఈ 5/7 తీసుకొచ్చి మల్టిప్లై చేయండి. ఇక్కడ ఏమవుతుంది, 7 1 jar 7 30 jar అవుతుంది. అంటే అర్థం ఏంటి, ఆ 30 తో పైన కింద మల్టిప్లై చేయండి. సో పైన కింద 30 తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 150/210 వచ్చింది. అంటే 5/7 ని డినామినేటర్ 210 అయ్యేలాగా మనం ఈక్వలెంట్ ఫ్రాక్షన్ రాస్తే 150/210 వచ్చింది. అదే 3/5 కి ఇప్పుడు నేను 210 కి 3/5 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 5 1 jar 5, 42 jar వచ్చింది. అంటే 42 తో పైన కింద మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, కింద 210 ఖచ్చితంగా రావాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మనకి. పైన వచ్చేసి 126 వస్తుంది. మరి ఇలాగే 9/14 తీసుకుని పక్కన 210 మల్టిప్లై చేయండి. 14 1 jar 14, 15 jar అవుతుంది. సో ఏమవుతుంది, 15 9 jar 135/210 వచ్చింది. చివరిది 8/15 పక్కకు తీసుకొని 210 తో మల్టిప్లై చేయండి. 15 1 jar 15 ఏమవుతుంది, 14 jar అవుతుంది. 14 × 8 112/210 అయింది. మీరు ఒక్కసారి చూస్తే వాళ్ళు డిఫరెంట్ గా ఇచ్చిన 4 ఫ్రాక్షన్స్ ని లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చాను. డినామినేటర్ లో 210 వచ్చింది. ఇప్పుడు న్యూమరేటర్స్ లో ఉండే నెంబర్స్ లో ఏది పెద్ద నెంబర్, 150 పెద్ద నెంబర్. దేర్ఫోర్ మనకి ఈ 150/210 కి ఏదైతే ఈక్వలెంట్ ఫ్రాక్షన్ 5/7 ఉందో ఇదే మనకి కావాల్సిన అతి పెద్ద ఫ్రాక్షన్ ఇచ్చిన 4 ఫ్రాక్షన్స్ లో. మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఈ ప్రాసెస్ అంతా అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షన్స్ లో మీరు నేర్చుకున్న బేసిక్ టర్మ్స్ అయిన లైక్ టర్మ్స్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకుని, అలాగే లైక్ ఫ్రాక్షన్స్ గా ఎలా మారుస్తామన్న విషయం తెలుసుంటే చాలు, ఈజీగా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. మీకు అర్థం కాని కాన్సెప్ట్ ఏమీ లేదు ఇక్కడ. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు బేసిక్ టర్మ్స్ మీద అన్న దాని మీదే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 107. చూడండి, ఇన్ ఏ స్కూల్ దెర్ ఆర్ 3 teachers to 45 స్టూడెంట్స్. 45 మంది పిల్లలకి 3 టీచర్లు ఉన్నారు అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఒక్కొక్క టీచరు 15 మంది స్టూడెంట్స్ ని టీచ్ చేస్తారు, లేదంటే 1:15 అని అర్థం. ఇక్కడ వాళ్ళు ఏమంటారు అంటే అదనంగా 300 మెంబర్స్ స్టూడెంట్స్ జాయిన్ అయితే అదనంగా ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య. మస్ట్ బి వెరీ కేర్ఫుల్ విత్ దిస్ వర్డ్. వాళ్ళు అడుగుతుంది టోటల్ టీచర్స్ కాదు, ఎంతమంది ఎక్స్ట్రా టీచర్స్ కావాలి అని అడుగుతున్నారు. ఆల్రెడీ 3 ఉన్నారు. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆల్రెడీ 300 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ 300 అని పెట్టుకుంటున్నాం. 300 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. ఆల్రెడీ 45 ఉన్నారు, 300 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ ఉందాం. సో స్టూడెంట్స్ పెరిగితే టీచర్స్ కూడా పెరుగుతారు. దీన్ని మనం డైరెక్ట్ ప్రపోర్షన్ అంటాము. రేషియో అండ్ ప్రపోర్షన్ లో మనకు అర్థమవుతుంది ఇది. సో చాలా సింపుల్. 3కి 45 మెంబర్స్ అంటే మీరు ఇలా అర్థం చేసుకోవచ్చు. కావాలంటే రేషియో అండ్ ప్రపోర్షన్ కాన్సెప్ట్ కూడా మీకు తెలియదు అనుకుందాం కాసేపు. అది కూడా లేకుండా
ముగ్గురికి 45 మంది అంటే ఒకరికి ఏమవుతుంది 15 అవుతుంది. ఒకరికి 15 అయితే ఇద్దరికి 30 అవుతుంది, 20 మందికి 300 అవుతుంది. ఇది సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. లేదు రేషియో అండ్ ప్రపోర్షన్ లో అయితే 3:45 ఈజ్ యాజ్ x:300 ఇలా రాసుకోవచ్చు. రేషియో అండ్ ప్రపోర్షన్ క్లియర్ గా తెలుసుండే వాళ్ళైతే. సో ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, మధ్యముల లబ్ధము ఈక్వల్ టు అంత్యముల లబ్ధము అని రాస్తాం. సో అలా రాస్తే 45 into x equal to 3 into 300, x equal to 3 into 300 divided by 45, 3 1s are 3 15s are 15 1s are 15 20s are. What does it mean? ఎక్స్ట్రా 20 మంది కావాలి. టోటల్ గా ఉండాల్సిన ఉపాధ్యాయులు అంటే మాత్రం 23 అవుతారు. ఎందుకంటే 300 మెంబర్స్ జాయిన్ అయితే 345 స్టూడెంట్స్ అవుతారు. 1:15 రేషియోలో 23. క్వశ్చన్ అడిగే విధానాన్ని బట్టి ఆన్సర్ మారుతుంది. ఇదే క్వశ్చన్ ఇదే సిచ్యువేషన్ లో చివర్లో అదనంగా కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య అని కాకుండా మొత్తంగా ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య అన్నారు అనుకోండి, అప్పుడు 23 అవుతుంది. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. రెగ్యులర్ క్యాలిక్యులేషన్స్ లోనే వాళ్ళు అడిగే క్వశ్చన్ ని బట్టి మనం ఆన్సర్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నా కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 108 పాపులేషన్ మీద ఇచ్చారు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. రీసెంట్ గానే నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు పాపులేషన్ మీద ప్రాబ్లమ్స్ ఈ ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేస్తామని చెప్పాను. ఇక్కడ ఒకసారి ఫార్ములా రాస్తున్నాను. A ఈక్వల్ టు P ఆఫ్ 1 ప్లస్ R బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ n అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి, అంటే అమౌంట్ కనుక్కోవడానికి యూస్ చేసే ఫార్ములా. ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఒక సిటీలో పాపులేషన్ వచ్చేసి 157,674 పెద్ద నెంబర్ ఇచ్చారు. If the population is increased by 8% annually, ప్రతి సంవత్సరం 8% పెరుగుతూ ఉంటే ఇప్పుడుండే పాపులేషన్ 157,674 అయితే 3 సంవత్సరాల కింద పాపులేషన్ ఎంత అంటే 3 సంవత్సరాల కింద ఒక పాపులేషన్ ఉంది. ఆ పాపులేషన్ ఉన్న దగ్గర నుంచి ప్రతి సంవత్సరం 8% పెంచుకుంటూ లేదా పెరుగుతూ వస్తే 3 ఏళ్ల కింద అయింది. 3 ఏళ్ల కింద పాపులేషన్ అడుగుతున్నారు. సో ఇప్పుడు ఆ 3 ఏళ్ల కింద ఉండే పాపులేషన్ నే మనము ప్రిన్సిపల్ అమౌంట్ అనుకుంటాం. ఇక్కడ ఏదైతే వచ్చిందో 157,674 ఇక్కడ పెట్టుకుంటాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 8% అవుతుంది. నెంబర్ ఆఫ్ టర్మ్స్ లేదా నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఏమవుతాయి 3 అవుతాయి. సో అదే ఇక్కడ క్లియర్ గా రాస్తున్నా. మీరు పెద్ద నెంబర్స్ చూసి మీరు టెన్షన్ పడకండి. జస్ట్ కూల్ గా కామ్ గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దాం. 8/100 హోల్ టు ద పవర్ ఆఫ్ 3. ఒక్కసారి చూడండి ఏమేమి సబ్స్టిట్యూట్ చేశాను. 8 ఏంటి? రేట్ ఆఫ్ ఇంక్రీజ్. మనం మామూలుగా ఇంట్రెస్ట్ కనుక్కుంటున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. ఇక్కడ పాపులేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంక్రీజ్ అంటున్నాను. అలాగే 3 ఏంటి? 3 ఇయర్స్ అని వాళ్ళు ఇచ్చారు. అండ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే పెరిగేది ఎవ్రీ ఇయర్ కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తున్నారు కాబట్టి. అలాగే ఇదేంటి? 3 ఏళ్ల తర్వాత వచ్చిన పాపులేషన్. మనం కనుక్కోవాల్సింది ఏంటి? 3 ఏళ్లకు ముందు ఉండే ప్రిన్సిపల్ పాపులేషన్. సో సింపుల్ గా ఏం చేస్తున్నాం? P ఇది సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 8/100 సింప్లిఫై చేస్తే 2/25 అవుతుంది. సో ఏమొస్తుంది? 1 ప్లస్ 2/25 హోల్ టు ద పవర్ ఆఫ్ 3. సో ఈక్వల్ టు 157,674. సో ఇదేమవుతుంది? P ఆఫ్ 27/25 హోల్ క్యూబ్ ఈజ్ 157,674. సో ఇప్పుడు చూడండి, నాకు కావాల్సింది P కదా, అంటే పాపులేషన్ 3 ఇయర్స్ బిఫోర్. ఇక్కడ ఏదైతే 27/25 హోల్ క్యూబ్ ఉందో దాన్ని ఇటువైపు పంపిస్తే P ఈక్వల్ టు 157,674 ఇంటూ 25 ఇంటూ 25 ఇంటూ 25 హోల్ డివైడెడ్ బై 27 ఇంటూ 27 ఇంటూ 27. మీరు ఈ పెద్ద నెంబర్లు చూసి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ గానే క్యాన్సిల్ అయిపోతాయి. డెఫినెట్ గా ఈ కింద డినామినేటర్ లో ఏవైతే 27 ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ పైన న్యూమరేటర్ లో ఉంది, ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే డినామినేటర్ లోకి వచ్చింది. ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతుంది. యు ఆర్ గోయింగ్ టు గెట్ సంథింగ్ లైక్ 125,000 ఏదైతే థర్డ్ ఆప్షన్ ఉందో అదే మనకి కావాల్సిన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్యాలిక్యులేషన్ ఇక్కడ కొంచెం క్లమ్జీగా అవుతుంది కాబట్టి స్కిప్ చేస్తున్నాను. హోప్ మీరు అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110 ట్రయాంగిల్ కి సంబంధించి అగైన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద. నేను ఇందాక చెప్పింది ట్రయాంగిల్ అనగానే అందరికి మైండ్ లో వచ్చేది ఆల్ ద 3 యాంగిల్స్ కలిపితే 180 అవుతుంది. ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే ప్రాపర్టీ. వాళ్ళు ఏమన్నారంటే ఒక ట్రయాంగిల్ కి ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ 84 డిగ్రీస్ ఉంది అన్నారు.
ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ 84 degrees. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ కి లోపల ఉండే రెండు ఇంటీరియర్ యాంగిల్స్ 1:2 రేషియోలో ఒకదాన్ని x అనుకుందాం, ఇంకొక దాన్ని 2x అనుకుందాం. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి పెద్దగా ఏం అవసరం లేదు, లాజికల్ గా ఆలోచించండి. ఇది 84 అయితే దీని లీనియర్ పెయిర్, రేఖీయ ద్వయం అంటాం. సో ఈ లోపల యాంగిల్ ఎంత ఉంటుంది? 96 ఉంటుంది. ఈ 96 ఎక్కడ కనపడుతుందో అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్ లో సెకండ్ ఆప్షన్ కనపడుతుంది. కాకపోతే మనం ఒరిజినల్ గా చేయడం తెలియాలి కాబట్టి అది కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈ 84 అనేది ఈ రెండు కలిపితే వచ్చేదానికి ఈక్వల్ అవుతుంది. ఈ రెండు 1:2 రేషియోలో ఉన్నాయి కాబట్టి మనం ఒకదాన్ని x అనుకుందాం, ఇంకో దాన్ని 2x అనుకున్నాం. సో x + 2x = 84, 3x = 84, x = 84/3 క్యాన్సల్ చేస్తే 28 వస్తుంది. 28 degrees వస్తుంది. వాట్ డస్ ఇట్ మీన్? ఇదేమో 28 degrees, ఇదేమో 28 × 2 56 degrees. డెఫినెట్ గా థర్డ్ యాంగిల్ 96. మీరు చూస్తే సెకండ్ ఆప్షన్ లో 28, 56 అండ్ 96 కనబడుతుంది. అదే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సో సింపుల్. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్ మీద కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ చేసే ఛాన్స్ ఉంది, మీరు అది అర్థం చేసుకోవాలి. అలాగే అనదర్ స్మాల్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ బేసిక్ ఇన్ఫర్మేషన్, అంటే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్స్ ప్రాపర్టీస్ ఎంత కాన్ఫిడెంట్ గా మీకు తెలిసి ఉంటాయి అన్న దాని మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. ఒక పారలోగ్రామ్ ఇచ్చారు క్లియర్ గా, దాని నామకరణం కూడా వాళ్లే చేశారు, PQRS అని. పారలోగ్రామ్ సమాంతర చతుర్భుజము అన్నారు. సమాంతర చతుర్భుజం అనగానే మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాల్సిన, గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఎదురెదురు భుజాలు సమాంతరము, సమానం కూడా, ఈక్వల్ గా కూడా ఉంటాయి. అలాగే ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఏంటి? ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ అంత ఉంటుంది, ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. మరి వాళ్ళు అడిగింది ఏంటి? యాంగిల్ P మైనస్ యాంగిల్ R. యాంగిల్ P అండ్ యాంగిల్ R అనేవి ఎదురెదురుగా ఉన్నాయి. మనకి డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. పారలోగ్రామ్ లేదంటే సమాంతర చతుర్భుజంలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. రెండు ఈక్వల్ గా ఉండే వాల్యూస్ ఒకదాంట్లోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? మనకి 0 వస్తుంది. అది ఎంతన్నా కానివ్వండి. సో సింపుల్. ఇది మీరు పెద్ద డయాగ్రామ్ వేసుకొని చేయాల్సిన విషయం కాదు. క్వశ్చన్ చదవగానే పారలోగ్రామ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి, ఆపోజిట్ యాంగిల్స్ ఇస్తున్నారు, అక్కడ వాటి డిఫరెన్స్ అడుగుతున్నారు. ఈక్వల్ అమౌంట్ యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో సింపుల్. నౌ కమింగ్ టు 112 క్వశ్చన్. ఇఫ్ 21% ఆఫ్ సర్టైన్ నంబర్ ఈజ్ 63, దెన్ వాట్ ఈస్ ద నంబర్? ఒక సంఖ్య యొక్క 21% 63 అయితే 21% ఆఫ్ సమ్ నెంబర్ తెలియదు, దాన్ని x అనుకుంటున్నాం, ఈక్వల్ టు 63. సో ఈ ప్రాబ్లం జస్ట్ పర్సంటేజెస్ మీద ఇచ్చిన క్వశ్చన్. సో మీరు చూస్తే x ఇంటూ 21/100 అవుతుంది కదా, ఇది 21% అంటే ఈక్వల్ టు 63 అని తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు కావాల్సింది x. సో x ఈక్వల్ టు 63 100/21 రాశాను. 21 1s are 21 3s are, which is nothing but 300. So x equal to 300, which is nothing but మనకి కావాల్సిన ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ స్టాటిస్టిక్స్ మీద, క్వశ్చన్ నెంబర్ 113 ఒకసారి చూడండి. ఇఫ్ ద మీన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ x1 x2 x3 అండ్ సో ఆన్ x10 ఈక్వల్ టు 30 అన్నారు. ఇది మీన్. కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండే క్వశ్చన్ ఇది. x1 x2 x3 అండ్ సో ఆన్ x10 అనే ఒక 10 నంబర్స్ యొక్క మీన్ 30 అన్నారు. అంటే నేను ఇక్కడ రాసుకుంటున్నాను, మీన్ ఈక్వల్ టు సమ్ డివైడెడ్ బై 10 కదా మనం రాసుకుంటాం, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఎంత ఇచ్చారు? ఇది 30 ఇచ్చారు. ఈక్వల్ టు సమ్ డివైడెడ్ బై 10 అన్నారు. సో ఇది ఇట్లా ట్రాన్స్పోజ్ చేయండి, 10 ఇతరులకు వస్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. అంటే 300 ఈక్వల్ టు సమ్. సమ్ ఏంటి? x1 ప్లస్ x2 ప్లస్ x3 అండ్ సో ఆన్ x10. ఇవి 10 యాడ్ చేస్తే 300 అవుతుంది. పెట్టుకుందాం ఇట్లా. వాళ్ళు ఇంకొక ఇన్ఫర్మేషన్ అడిగారు. దెన్ వాట్ ఈస్ ద మీన్ ఆఫ్, జాగ్రత్తగా చూడండి, x1 ప్లస్ 2 ఇది ఒకటి, అంటే మొదటి నెంబర్ కి 2 యాడ్ చేశారు. అలాగే x2 ప్లస్ 4 సెకండ్ నెంబర్ కి 4 యాడ్ చేశారు.
అలాగే x3 ప్లస్ 6 స్వాన్ x10 ప్లస్ 20 అంటే 2 నుంచి ఒక 10 సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్స్ తీసుకొచ్చి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి యాడ్ చేసి వీటి యొక్క కొత్త మీన్ ఎంత లేదా సగటు ఎంత అని అడుగుతున్నారు. చాలా సింపులే, కాకపోతే ఇంట్రెస్టింగ్ వన్. ఎస్, ఛాలెంజింగ్ గా లాగా ఫీల్ అయితే మీరు చాలా షార్ప్ గా బ్రెయిన్ పనిచేస్తుంది. అబ్బాయి ఏంది అడిగారు ఇలా అడిగంటే మాత్రం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతుంది. సో సింపుల్. వీటి యొక్క యావరేజ్ మనం ఎట్లా కనుక్కుంటాము? ఇప్పుడు నేను ఇక్కడ యావరేజ్ అని వాంటెడ్ గా బ్లూయింగ్ తో రాస్తున్నాను, యావరేజ్ లేదా మీన్. సో ఏం చేస్తాం? x1 ప్లస్ 2, x2 ప్లస్ 4 అండ్ సో ఆన్ x10 ప్లస్ 20 హోల్ డివైడెడ్ బై 10 కదా. మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఇది చూద్దాం. ఇక్కడ x1 ప్లస్ 2 ప్లస్ x2 ప్లస్ 4 ఇట్లా కనబడుతున్నాయి. వీటిలో x1 ఉంది, x2 ఉంది, x3 ఉంది, x4 ఉంది, x5 ఉంది, x10 అక్కడ వరకు ఉన్నాయి. అంటే ఆ x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 అండ్ సో ఆన్ x10 వరకు ఎంత అవుతుంది? ఇదిగోండి 300 అవుతుంది కదా. సో మనం ఇక్కడ రాసుకుందాం 300 ప్లస్ ఇక మిగిలిపోయినవి ఏంటి? 2 మిగిలింది, 4 మిగిలింది, 6 మిగిలింది, 8, 10 ఇట్లా ఈవెన్ నెంబర్స్ మిగిలినాయి. అది కావాలంటే రేటింగ్ తో రాసుకుంటాను నేను. 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు 20 డివైడెడ్ బై 10. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఈ యాడ్ చేస్తే, అంటే ఈ ఈవెన్ నెంబర్స్ యాడ్ చేస్తే, సరి సంఖ్యలు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మీకు ఫార్ములా తెలియకపోతే మాన్యువల్ గా యాడ్ చేయండి. 10 నెంబర్లే కదా మనకు ఉండేవి. యాడ్ చేస్తే మీకు 110 వస్తుంది. లేదు మాకు తెలుసు అనుకుంటే ఈ 2, 4, 6 అండ్ సో ఆన్ 20 ఏమైతే ఉన్నాయో వీటిలోంచి 2 బయటికి లాగండి. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ 10 వస్తుంది. ఓకే, ఈ 1 నుంచి 10 వరకు నెంబర్స్ యొక్క సమయం అవుతుంది 10 into 11 by 2 n of n plus 1 by 2. ఈ ఫార్ములా అసలు వినని వాళ్ళకి ఇది కొత్తగా కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు, విన్న వాళ్ళకైతే ఈజీగానే అర్థమైపోతుంది. సో ఒకవేళ వినని వాళ్ళు ఇది మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే మాత్రం ఇది మాన్యువల్ గా యాడ్ చేస్తే 110 అవుతుంది. అఫ్ కోర్స్ ఈ బిట్టు సార్ 1 minute లో ఫినిష్ కాదు కదా అని మీరు డౌట్ రైజ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఈ బిట్టు 1 minute లో ఫినిష్ కాదు, మిగిలిన చాలా బిట్లు 30 seconds లో ఫినిష్ అయిపోయాయి కదా. ఆ టైం తీసుకొచ్చి ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ కి మీరు అప్పుడప్పుడు మర్యాద ఇవ్వాల్సిందే. అన్ని బిట్స్ 30 seconds లో 20 seconds లో కావాలంటే ఇవి చాలా ఫీల్ అవుతాయి. సో ఇది మైండ్ లో పెట్టుకోవాల్సిన తీరం. సో నౌ కమింగ్ టు దిస్ వన్, ఇది క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది? 110. వాట్ డస్ ఇట్ మీన్? 2, 4, 6, 8 ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 110 వచ్చింది. సో ఇక్కడేమో 300 ఉంది, 300 ప్లస్ 110 ఏమవుతుంది? 410 అవుతుంది. సో ఇక్కడ రాస్తున్నా 410 by 10. 0 క్యాన్సిల్ చేసేయండి. ఏం మిగిలింది? 41 by 1 విచ్ ఈస్ నథింగ్ బట్ 41 అనేది న్యూ మీన్ అవుతుంది. సో మనకి ఎంటైర్ పేపర్ లో మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టి ఎక్కువ టైం తీసుకునే క్వశ్చన్స్ 2-3 ఉంటాయి అని మీరు మెంటల్ గా ప్రిపేర్ అయితే ఇలాంటి చోట మీరు టెన్షన్ పడరు. ఎలాగో టైం తీసుకుంటుంది, నో ప్రాబ్లం, నెక్స్ట్ క్వశ్చన్స్ ఫాస్ట్ గా చేసేస్తామన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది కాబట్టి షార్ప్ గా ఆలోచిస్తారు. సో ఈ పేపర్ మొత్తం మీద కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించిన క్వశ్చన్ ఇది. అలాగే లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ మ్యాథ్స్ పార్ట్ ఇన్ దిస్ పేపర్. సో చూడండి, ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ ప్లాట్. ఒక రెక్టాంగులర్ ప్లాట్ ఎలా ఉంది? దీని ఏరియా 1875 ఏమిచ్చారు? స్క్వేర్ మీటర్ స్క్వేర్ ఇచ్చారు. ఇచ్చి వాళ్ళు ఇస్తున్న అడిషనల్ ఇన్ఫర్మేషన్, లెంత్ ఈస్ 3 times of its breadth. లెంత్ అనేది బ్రెడ్త్ కి 3 రెట్లు ఉంది అంటున్నారు. అంటే బ్రెడ్త్ x అనుకుంటే లెంత్ 3x అవుతుంది. వాళ్ళు ఇచ్చిన ఏరియా కదా. ఏరియా ఫార్ములా మనకి బాగా తెలుసు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని. సింపుల్ గా రాసుకుందాం. ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా ఎంత ఇచ్చారు? 1875 ఇచ్చారు. లెంత్ ఎంత? 3x. బ్రెడ్త్ ఎంత? x. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 3x² అవుతుంది. మళ్ళీ దయచేసి 3x into x 4x అనుకున్నారు. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంటే 4x అవుతుంది. మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి x into x x² అయింది, 3 అయింది. ఈజ్ 1875. సో ఇప్పుడు ఈ 3 ఇటువైపు పంపిస్తే 1875 by 3. 3 1s are 3 625 అవుతుంది. x² ఈక్వల్ టు 625. x ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 625. నేను పదే చెప్తాను ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ ఏరియాస్ మీద. స్క్వేర్ రూట్స్ అప్ టు 1000 వరకు మీరు తెలుసుకుని ఉంటే ఇక్కడ మీకు చాలా టైం సేవ్ అవుతుంది. లేదంటే 625 పక్కకు తీసుకొని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడో లేకపోతే డివిజన్ మెథడో యూజ్ చేసి దాని స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి మీకు అట్లీస్ట్ మళ్ళీ 20 to 30 seconds టైం పడుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఆన్సర్ ఇది 25 అవుతుంది. బట్ వాళ్ళు అడిగింది ఏంటి? వాళ్ళు అడిగింది x ఎంత అని అడగరు,
వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ దట్ ప్లాట్ అని అడిగారు. ఎక్స్ కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది 25, ఇది వచ్చేసి 75 అవుతుంది. కరెక్టే కదా, 3 × 25. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, పెరిమీటర్. పెరిమీటర్ ఫార్ములా తెలుసు మనకి, పెరిమీటర్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి, విచ్ ఈస్ నథింగ్ బట్ 2 ఆఫ్ 75 ప్లస్ 25, విచ్ ఈస్ నథింగ్ బట్ 2 × 100, 200 మీటర్స్ అనేది ఆ రెక్టాంగులర్ ప్లాట్ ఇంటి స్థలం యొక్క చుట్టుకొలత అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 2017 తెలంగాణ పేపర్ ఏదైతే ఉందో, టెట్ పేపర్ 1 ఉందో, దాంట్లో ఉండే మ్యాథ్స్ పార్ట్ లో కంటెంట్ ఏదైతే 24 క్వశ్చన్స్ ఉన్నాయో ఆ 24 క్వశ్చన్స్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇది. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, ఈ వీడియో కంటే ముందు నేను చూస్ చేసుకున్న టాపిక్స్ దీంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఉపయోగపడ్డాయని మీకు తెలియడం కోసము. ఎస్, ఇంపార్టెంట్ టాపిక్స్ మనం నేర్చుకుంటున్నాం, మన కాన్ఫిడెన్స్ మీకు వస్తే ఎస్ కొంచెం పాజిటివ్ గా ముందుకెళ్తారన్న సెన్స్ లో నేను ఈ రోజు సండే కాబట్టి ఈ పేపర్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ పేపర్ లో నేను డిస్కస్ చేయని టాపిక్ ఏంటంటే జామెట్రీ ఒకటి, స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రం ఒకటి. ఆ 2 టాపిక్స్ విత్ ఇన్ 3 to 4 days లో నేను ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. జామెట్రీ అనేది కాస్త డీప్ గా ఉంటుంది, ఎక్కువ రోజులు పట్టొచ్చు కూడా, బట్ ప్రస్తుతానికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నెక్స్ట్ 3 to 4 days లో ఈ 2 టాపిక్స్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. దాని తర్వాత ఇంకా చిన్న చిన్న టాపిక్స్ ఆల్జిబ్రాలో అవి ఉన్నాయి, అవి ఫినిష్ చేస్తాను. సో ఓవరాల్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ పేపర్ డిస్కషన్ మీద బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ బేసిక్ అండర్స్టాండింగ్ మీద కూడా వండర్ఫుల్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి డెఫినెట్ గా ఛాన్స్ ఉంది. టెట్ పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా. నెక్స్ట్ వీడియోలో నేను పేపర్ 2 కంప్లీట్ పేపర్ అనాలిసిస్ డిస్కస్ చేస్తాను. సో దట్ మీకు కొంచెం ఏ టాపిక్స్ మీద ఎంత వరకు క్వశ్చన్స్ అడుగుతున్నానన్న ఐడియా మీకు వస్తుంది మ్యాథ్స్ వాళ్ళకి, మ్యాథ్స్ కంటెంట్ మీద. హోప్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేసిన ఆల్ దీస్ 24 క్వశ్చన్స్ మీకు కొంచెమన్నా కాన్ఫిడెన్స్ పెంచాలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నెక్స్ట్ వీడియోలో పేపర్ 2తో మళ్ళీ మీట్ అవుతాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్స్ హరగోపాల్.